ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు గోనె ప్రకాష్ రావు హాజరయ్యారు. సాక్షిగా ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఒక 4 ఎమ్మెల్యేలను వీళ్ళే పోటీ చేశారు. రేఖకాంతారావు, హరివర్ధన్ రెడ్డి ఆఫ్ జూపల్లి కొల్లాపూర్ అండ్ తర్వాత గువ్వల బాలరావు, ఈ ముగ్గురిని పెట్టి ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రగతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేషనల్ అండ్ లోకల్ మీడియా అండ్ ప్రింట్ అందరిని పిలిచి మొత్తం ఒక ½ అన్ అవర్ సీడీ చూపెట్టి ఒక 1 అవర్ కన్వర్ట్ చేసింది. ఇగో ఈ సీడీని ప్రదర్శించి అందరికి వినిపించి మంచిగా పుల్లారెడ్డి స్వీట్లు అవి వినిపించి కొందరు ఇన్నోళ్ళకు గుర్ర కపురాలు కూడా లంచ్ పెట్టిన తర్వాత వెనుక చీరి ఏదైతుందో వినిపించి దేశంలో ఉండే అందరు చీఫ్ జస్టిస్లకు పంపించారు. కోరియర్ ద్వారా అన్ని చీఫ్ జస్టిస్ అయితే చీఫ్ మినిస్టర్ అన్ని చీఫ్ మినిస్టర్ పంపిండు. నీకు ఇంటెలిజెన్స్కి వివరానికి సంబంధం లేకపోతే ట్రాష్ అంటే ఒక చెత్త పుట్ట అనుకుంటే నువ్వెంత బ్రీఫ్ ఇచ్చావయ్యా? ఆ రోజు రాత్రి డ్రాప్ అయింది, పొద్దున ఏదైతుందో నువ్వు బ్రీఫ్ ఇచ్చావు. అంటే నీ కనుసైలంగానే ఇంటెలిజెన్స్ నడుస్తుంది అన్నట్టు కదా. ఇంతకంటే నిదర్శనం